ఇది ఒక చిన్న గింజ, కానీ ఇది ఒక సూపర్ ఫుడ్. ఇందులో ఐరన్ చాలా ఎక్కువ, దాంతోపాటు ప్రోటీన్, ఫైబర్స్ అన్నీ చాలా ఎక్కువ. కాల్షియం, మెగ్నీషియం, ఫోలిక్, విటమిన్ ఏ, సి అని పుష్కలంగా దొరుకుతాయి ఈ గింజల్లో. వీటిని హలీం సీడ్ అంటారు. ఇవి గార్డెన్ సీడ్స్ అని కూడా అంటారు. ఇవి చాలా చిన్నగా ఉంటాయి. ఇవి చూడడానికి ఇంత చిన్నవిగా ఉన్నా వీటిలో చాలా శక్తి ఉంటుంది. రక్తహీనతను, హెయిర్ ఫాల్ని, చాలా హార్మోన్ ఇంబ్యాలెన్స్ని, మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ని అన్నిటినీ ఇవి సాల్వ్ చేస్తాయి. చాలా వరకు తగ్గిస్తాయి. మీకు వెయిట్ లాస్ని కూడా ఇవి చాలా హెల్ప్ చేస్తాయి. వీటిని 10 గ్రామ్స్ వరకు, నార్మల్గా 10 గ్రామ్స్ వరకు అలీఫ్ సీడ్ తీసుకున్నామంటే, ఇవి హలీం సీడ్స్ తీసుకున్నామంటే 10 mg వరకు వీటిని ఐరన్ ఉంటుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే మనకు రక్తంని పెంచడానికి ఇది మంచి బూస్టర్గా పనిచేస్తాయి. ప్రస్తుతం చాలామంది మహిళల్లో లో హిమోగ్లోబిన్ లెవెల్స్, మెన్స్ట్రువల్ ఇష్యూస్, అలసట, హార్మోన్ ఇంబ్యాలెన్స్, విపరీతంగా హెయిర్ ఫాలింగ్ ఉండడం, అలసటగా ఉండడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ని దీంతో మనం సాల్వ్ చేస్తాం. సింపుల్గా చెప్పాలంటే శరీరానికి బలాన్ని ఇచ్చే న్యాచురల్ అయిన టానిక్ ఇది, ఈ సీడ్స్. ఇప్పుడు ఈ హలీం సీడ్ యొక్క స్టాక్ బెనిఫిట్స్ ఏమో తెలుసుకుందాం. నెంబర్ 1, ఐరన్ బూస్టర్. రక్తహీనతతో ఉండే వాళ్ళకి ఇది ద బెస్ట్. ఇది నేను సరైన విధానంలో డైలీ తీసుకోవడం వల్ల యావరేజ్గా 1 మంత్కి మీ హిమోగ్లోబిన్ లెవెల్ 1 వరకు పెరగచ్చు. సెకండ్, ఉమెన్ హార్మోన్ సపోర్ట్స్. ఈ హలీం సీడ్స్లో ఈస్ట్రోజన్ హార్మోన్స్ని రెగ్యులేట్ చేస్తాయి. దీనివల్ల మెన్స్ట్రువల్ ఇష్యూస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇష్యూస్ కూడా రెగ్యులర్ అవుతాయి. ఇది ముఖ్యంగా హార్మోనల్ ఇష్యూస్ని, హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తాయి. నెంబర్ 3, వెయిట్ మేనేజ్మెంట్. దీన్ని డైలీ తీసుకోవడం వల్ల డైజెషన్ అనేది స్లో అవుతుంది, స్టమక్ ఫుల్గా ఉంటుంది. దీంట్లో ఉండే గుడ్ ప్రోటీన్స్, మళ్ళీ అతిగా ఆకలి అనిపించదు. క్యాలరీ ఇంటేక్ అనేది న్యాచురల్గా తగ్గుతుంది, కాబట్టి ఈజీగా వెయిట్ లాస్ అవుతుంది. నెంబర్ 4, హెయిర్ అండ్ స్కిన్ హెల్త్. 70% హెయిర్ ఫాల్ కేసెస్ ప్రోటీన్ లోపం వల్ల, అలాగే ఐరన్ షార్టేజ్ వల్ల జరుగుతాయి. ఈ హలీం సీడ్స్ మంచిగా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాయి. ఈ హలీం సీడ్స్లో లైసిన్స్ అనేది, అంటే ఖనిజాలను ఆరోగ్యంగా ఉండేందుకు సెల్ రిపేర్స్కి హెల్ప్ చేస్తుంది. దాంతోపాటు మన శరీరంలోని మైటోకోండ్రియా అనే దానికి ఇది చాలా హెల్ప్ చేస్తాయి. అంటే హెయిర్స్లో ఉండే, స్కిన్లో ఉండే హెల్త్ సెల్స్ని ఇవి రెగ్యులేట్ చేస్తాయి. దీనిని సరైన మోతాదులో తీసుకోవడం వల్ల హెయిర్ సెట్ అవుతాయి అండ్ స్కిన్ గ్లో అవుతుంది. నెంబర్ 5, లాక్టోజన్ సపోర్ట్. అంటే పోస్ట్ డెలివరీ తర్వాత ఉమెన్స్లో పాల ఉత్పత్తికి ఇది చాలా హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు ఈ హలీం సీడ్స్ని ఎలా తీసుకోవాలి, బెస్ట్ మెథడ్ ఏంటో తెలుసుకుందాం. బెస్ట్ మెథడ్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు చెప్పబోయే మెథడ్ అనేది అన్నిటికంటే బెస్ట్. దీనికోసం 1 స్పూన్ హలీం సీడ్స్ని అరౌండ్ 7 to 10 గ్రామ్స్ని ముందు రోజు రాత్రి ఒక గ్లాస్ నీళ్ళలో నానబెట్టాలి. నెక్స్ట్ డే మార్నింగ్ హాఫ్ లెమన్ని దాంట్లో పిండేసి దాన్ని తాగేయాలి. ఇది అన్నిటికంటే బెస్ట్ మెథడ్. నెక్స్ట్ మెథడ్ నెంబర్ 2, దీనిని పాయసంగా కూడా తయారు చేయొచ్చు. అంటే 1 స్పూన్ హలీం సీడ్స్ని నైట్ నానేసి ఇవి కొంచెం జెలటిన్గా తయారవుతాయి. నెక్స్ట్ డే మార్నింగ్ వీటిని అరౌండ్ బ్రేక్ఫాస్ట్ టైంలో దీనిని కొంచెం సేపు స్టవ్లో పెట్టి మరిగించాలి. అరౌండ్ 10 to 15 మినిట్స్ ఉంచాలి. ఇది జల్లీగా తయారవుతుంది. తర్వాత దీనిలో పాలను యాడ్ చేయాలి. ఆ తర్వాత దీనిలో ఒక చిన్న 2 ఇలాచీలు వేసి పాయసంలాగా తయారు చేసుకోవాలి. 2 మినిట్స్ దాన్ని బాగా బాయిల్ చేసామంటే ఇది రెడీ అయిపోతుంది. దీనిని బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు. ఇది ఒక బెస్ట్ వే. థర్డ్ వే, దీనిని లడ్డూస్గా కూడా తయారు చేస్తారు. కానీ అన్నిటికంటే బెస్ట్ వే మార్నింగ్ తీసుకోవడమే బెస్ట్ వే. ఎవ్రీడే 1 స్పూన్ కంటే ఎక్కువ ఇవి తీసుకోకూడదు. వీటిని అరౌండ్ 6 to 8 వీక్స్ తీసుకోవాలా. ఆ తర్వాత వీటిని 2 వీక్స్ బ్రేక్స్ చేయాలా. 6 to 8 వీక్స్ తీసుకున్నాక 15 డేస్ అనేది గ్యాప్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఫర్దర్గా మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. వీటిని అతిగా యూజ్ చేయడం వల్ల ప్రాబ్లం ఏంటో తెలుసుకున్నాం. దీనిని మోతాదుకు మించి స్టమక్ ఇరిటేషన్స్, హార్మోన్ ఓవర్ స్టిమ్యులేషన్స్, హెవీ పీరియడ్స్ లాంటివి వస్తాయి. కాబట్టి ఎంత న్యాచురల్ అయినా ఎంత మోతాదులో తీసుకోవాలో అంతే మోతాదులోనే తీసుకోవాలి. వీటిని ఎవరు తీసుకోవాలి అంటే అనీమియా ఉండేవాళ్ళు, రక్తహీనత ఉండేవాళ్ళు, విపరీతంగా అలసట ఉండేవాళ్ళు, ఓవర్గా హెయిర్ ఫాలింగ్ ఉండేవాళ్ళు దీనిని తీసుకోవచ్చు.
డెలివరీ తర్వాత రికవరీ కోసం ఉండే మహిళలు, పాలు ఇచ్చే మహిళలు వీటిని చక్కగా తీసుకోవచ్చు. వీటిని ఎవరు తీసుకోకూడదు అంటే ప్రెగ్నెన్సీలో తీసుకోకూడదు, గర్భిణీ స్త్రీలు తీసుకోకూడదు. అలాగే హెవీ పీరియడ్స్ ఉన్నవాళ్ళు, థైరాయిడ్ సివియర్ ఉన్నవాళ్ళు, కడుపులో అల్సర్ ఉన్నవాళ్ళు వీటిని అవాయిడ్ చేయాలి. బ్లడ్ తక్కువ ఉందని చెప్పి, బలం తక్కువగా ఉందని చెప్పి రకరకాలైన సప్లిమెంట్స్ని తీసుకుంటూ ఉంటారు. ఆ రకరకాలైన సప్లిమెంట్స్కి బదులు మనం ఎప్పుడు సప్లిమెంట్స్ తీసుకుంటాం కంటే న్యాచురల్గా తీసుకోవడం చాలా బెస్ట్. ఇది న్యాచురల్గా తీసుకునే వాటిని మన బాడీ తొందరగా అబ్జర్వ్ చేస్తుంది. ఇది పిల్లలకి ఇవ్వడం వల్ల పిల్లల్లో హైట్ను, ఇమ్యూనిటీని పెంచి దగ్గు, జలుబును తగ్గించవచ్చు.